మీలో ఎవరైనా ఆత్మతో కానీ దయ్యంతో కానీ ఫ్రెండ్షిప్ చేశారా? నేను చేశానండి. ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, ఏకంగా సంసారమే చేశా. ఏంటి రోజులాగే ఈరోజు కూడా ఏదో ఒక స్టోరీ చెప్తాను అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు వచ్చేసి నేను కల్పితమైన కథలు అయితే చెప్పట్లేదు. నా లైఫ్లో ఒక ఆత్మతో జరిగిన జర్నీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు మీరు ఎలా బతికి బయటపడ్డారు బ్రో అని మీరే అడుగుతారు నన్ను. యాక్చువల్లీ ఈ ఆత్మతో నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021లో మా అన్న ఒంటరి విహారీ అనే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 1 lakh సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత నేను ఓన్గా నా తరపున మహా మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికైనా ఆ ఛానల్ గుర్తుండే ఉంటుంది. ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ పెట్టండి. ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు బాగా హెల్ప్ చేసి నన్ను టార్చర్ చేసి ఆట పట్టించిన ఆత్మ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ కొట్టి హైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి మహా మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ అని పేరుకు తగ్గట్టుగానే నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కూడా మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్, ఎప్పుడైనా జరిగిన హర్రర్ కథలు అవన్నీ చెప్పుకుని వీడియో పెట్టుకునేవాడిని. అంటే నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ పైన వచ్చేసి ఆ వాయిస్కి తగ్గట్టుగా విజువల్స్ అయితే ఫొటోస్ అయితే అటాచ్ చేసి వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్కి ప్రాసెస్ ఏదంటే, ముందుగా మనం ఏదైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నామో అదంతా ఒక పేపర్లో స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని నా వాయిస్ ఇచ్చి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వీడియో ఎడిటింగ్ యాప్స్ ఓపెన్ చేసి, అప్పట్లో కైన్ మాస్టర్ యూజ్ చేసుకునేవాడిని, ఆ యాప్ ఓపెన్ చేసి అందులో నా వాయిస్ ఎక్స్పోర్ట్ చేసి వాయిస్కి తగ్గట్టుగా గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని దానికి అటాచ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఇది ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా పని స్పష్టంగా చేయాలంటే మనకు ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదని మా ఇంటి పైన ఒక ఇల్లు ఖాళీగా ఉండేదండి. ఒక హాల్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ ఉండేది. సో నేను పైకి వెళ్ళేసి ఒంటరిగా ముందు ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్, ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని నేను ఎలా వాయిస్ ఇవ్వాలో అనేది ఒక నోట్బుక్లో ముందుగా రాసి పెట్టుకునేవాడిని. అలా నేను స్క్రిప్ట్ రాస్తూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మా అమ్మ బ్రూ కాఫీ తెచ్చి ఇచ్చేదండి. సో ఈవినింగ్ టైం కాబట్టి టీ, స్నాక్స్, కాఫీ ఎవరైనా తీసుకుంటారు. సో నేను బ్రూ కాఫీ తాగేవాడిని కాబట్టి మా మమ్మీ బ్రూ కాఫీ తీసుకుని వచ్చేది అనమాట. అలా ఒకరోజు స్క్రిప్ట్ రాస్తూ ఉంటే టైము అప్రాక్సిమేట్లీ 4:30 to 5 o'clock అవుతుంది. అంటే అప్పుడు కాఫీ టైమే కదా. సడన్గా నాకు మెట్లపై నుంచి ఈ గజ్జెల సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంది, ఎవరో పైకి వస్తున్నారు అని. నేనేమనుకున్నా, రోజులాగానే ఈరోజు మా మమ్మీ కాఫీ తీసుకొని వస్తుందని నోట్బుక్, పెన్ను పక్కన పెట్టేసి అమ్మయ్యా కాసేపు రిలాక్స్ అయ్యి కాఫీ తాగి మళ్ళీ స్క్రిప్ట్ కంటిన్యూ చేద్దామని అనుకున్నా. 5 minutes అయింది, పైకి అయితే ఎవరు రాలేదు. ఏంటి బా ఇంకా అమ్మ రాలేదని వెళ్ళి మెట్ల దగ్గర వెళ్ళి చూస్తే ఎవరు లేరు. రోజు ఈ టైంలో మా అమ్మ కాఫీ తీసుకొస్తుంది కదా అనుకొని భ్రమపడ్డా అనుకొని మళ్ళీ వెళ్ళి నా స్టోరీ రైటింగ్ రాస్తూ కూర్చున్నా. ఒక 5 to 10 minutes తర్వాత సేమ్ గజ్జల సౌండ్ సేమ్ రిపీట్. ఈసారి పక్క మా అమ్మ వచ్చింది కాఫీ తెస్తుందని బుక్కు, పెన్ను మొత్తం మడత పెట్టి పక్కన పెట్టేసా. వెళ్ళి చూస్తే అక్కడ అమ్మ లేదు, కాఫీ లేదు. రెండోసారి కూడా ఇలా జరిగిన తర్వాత ఏంట్రా ఏదో తేడా కొడుతుంది అని అనిపించింది. సర్లే అనుకుని ఎలాగోలా స్క్రిప్ట్ కంప్లీట్ చేసేసా. టైం ఈవినింగ్ 6 to 6:30 అవుతుందండి. సో స్క్రిప్ట్ రాసిన తర్వాత మనకు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే వాయిస్ ఇవ్వడం. మనం వాయిస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే, మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్లు కానీ, బయట రోడ్డు మీద వెళ్ళే సౌండ్స్ కానీ, ఏదైనా ఆటోలో వెళ్ళే పాట కానీ మన వీడియోలో యాడ్ అయితే మనకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కాపీరైట్ వచ్చే అవకాశం ఉందని నేను హాల్ రూమ్లో ఉండి ఇటుపక్క డోరు అటుపక్క డోర్ని లాక్ చేసుకొని వాయిస్ ఇచ్చుకునేవాడిని. అప్పట్లో నాకు సపరేట్గా ఎడిటింగ్ రూమ్ ఉండేది కాదు. సో మా వీధిలో ఏంటంటే బయట సాయంత్రం పూట ఈ ప్యూరిఫై వాటర్ ఆటోలు పెద్ద పెద్ద మైక్లో పాటలు పెట్టుకొని, లేదంటే ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ అని ఉంది మా ఊర్లో, రెండమ్మ రండి ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్, మీ ఇంటి వద్దకే మంచి నీళ్ళు ఇస్తున్నాము, జస్ట్ 5 రూపాయలే, బిందె అయితే 5 రూపాయలు, క్యాన్ అయితే 10 రూపాయలు అనే మైక్లో సౌండ్లు వస్తుంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ వీడియోలో పడకుండా ఉండడానికి మొత్తం డోర్ క్లోజ్ చేసుకొని స్టోరీ వాయిస్ చెప్పుకునేవాడిని అనమాట. ఆ రోజు వాయిస్ ఇస్తుంటే హాల్ రూమ్లో ఉన్న డోర్కి అవతల పక్క గెడ వచ్చేసి పైకి కిందికి పైకి కిందికి అంటే మనకు ఒక సౌండ్ వస్తుంది కదా, కిర్ర 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 కిర్రకని ఆ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. వాయిస్ ఇచ్చేవాడిని, సడన్గా ఆగిపోయా.
మమ్మీ వస్తే ఇటుపక్క నుంచి రావాలి కానీ బెడ్రూమ్ సైడ్ నుంచి ఎందుకు వస్తుందని డౌట్ వచ్చింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎటువంటి సౌండ్ లేదు. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా గాలి వచ్చిందేమో దానివల్ల ఇంపాక్ట్ ఆ సౌండ్ అనుకుని సైలెంట్ అయిపోయా. మళ్ళీ నేను వాయిస్ ఇవ్వడం కంటిన్యూ చేశాను అండి. సెకండ్ టైము అవుట్డోర్ నుంచి డోర్ దగ్గర సేమ్ గడియా సౌండ్ కిర్రిక్ కిర్రిక్ సేమ్ వస్తుంది. ఈసారి మమ్మీ ఏమొచ్చింది అనుకొని వాయిస్ ఇవ్వడం స్టాప్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు, ఎవ్వరు లేరు. చాలా తేడా కొట్టేసింది. ఎంత తేడా కొట్టిందంటే చెప్పడానికి సిగ్గు అస్సలు పడను. బుక్కు, పెన్ను, పేడ అన్నీ పడేసి పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయా. టైం ఏమో ఈవినింగ్ 6:30, కానీ ఆ టైంలో కూడా ఒంటరిగా ఉన్నా కాబట్టి ఎక్కడో కొంచెం భయం. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆ గజ్జల సౌండ్లు, ఈ తలుపు సౌండ్లు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో నేను రాసేది కూడా ఒక హర్రర్ స్టోరీస్. నా ఛానల్ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు ఆ ఛానల్లో వెళ్ళి చూస్తే అన్ని హర్రర్ స్టోరీస్లే ఉంటాయి. థంబ్నెయిల్లో అన్నీ మా అన్నయ్య ఫోటోలు ఉంటాయి అన్నమాట. థంబ్నెయిల్, టైటిల్ ప్లస్ ఒంటరి విహారీ ఫొటోస్ ఉంటాయి. సో నేను రాసేది హర్రర్ స్టోరీసే కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఒంటరిగా ఉన్నా కాబట్టి లోపల ఏదో నేను దయ్యంతోనే ట్రావెల్ చేస్తున్నానా, ఆ స్టోరీలో ఉన్నది నేనేనా అనే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. అందుకనే నాకు కొంచెం భయం వేసి వెంటనే కిందికి వెళ్ళిపోయా. ఆ రోజు నిజం చెప్తాను, అసలు పైకే రాలేదండి. మీరు అనుకుంటూ ఉంటారు ఈవినింగ్ 5కి 6కి సౌండ్ రావడం ఏంటి, భయపడి కిందికి వెళ్ళడం ఏంటి, పిచ్చా అని. కానీ నిజంగా అండి, నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఎక్స్ట్రా యాడ్ కూడా చేయలేదు, ఒక మాటని ఎక్స్ట్రా తీసేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా చెప్తున్నాను. ఆ టైంలోనే సౌండ్స్ వచ్చాయి, గజ్జల సౌండ్స్ వచ్చాయి, డోర్ సౌండ్లు వచ్చాయి. భయపడి కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కూడా నిజమే. రెండో రోజు మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని 2 o'clockకే పైకి వెళ్ళిపోయా. సో మళ్ళీ రెగ్యులర్గా స్టోరీ రాసుకోవడము, వాయిస్ చెప్పుకోవడము జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో సేమ్ మళ్ళీ గజ్జల సౌండ్ రిపీట్ అయ్యాయి, ఆ డోరు గెడ అంటారు కదా, గెడ సౌండ్ కూడా రిపీట్ అయ్యాయి. రెండోసారి కూడా నా రియాక్షన్ సేమ్ అండి, జంపు జినాని. ఇక రెండోసారి కిందికి వెళ్ళినప్పుడు మా అమ్మని అడిగేసా, అమ్మ ఇట్లా గజ్జల సౌండ్లు వస్తున్నాయమ్మా పైన అంటే, మా అమ్మ కూడా నాకు కూడా 2 days నుంచి వస్తున్నాయరా గజ్జల సౌండ్లు, ఏంటి చిన్నపిల్లలు ఎవరైనా పైకి ఎక్కుతున్నారా, పక్కింటి పిల్లలు అనింది. సో ఆల్మోస్ట్ నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. మా అన్నయ్య ఒంటరి విహారీగా హర్రర్ వీడియోలు చేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆత్మనైతే ఇంటికి పట్టుకొచ్చేసాడు బ్యాగ్లో వేసుకుని అర్థమైపోయింది. ఒక 2 days పైకి వెళ్ళలేదు. ఇక మా అన్నయ్య వీడియోస్ చూస్తూనే ఉంటా కాబట్టి, అప్పుడప్పుడు అన్నయ్యకి కెమెరామ్యాన్గా వెళ్తున్నా కాబట్టి నాలో కొంచెం భయం తగ్గి ధైర్యం పెరిగింది. సో చూస్తూ నా ఛానల్ని ఎందుకు వదులుకోవాలని కొంచెం ధైర్యం చేసి పైకి వెళ్ళిన తర్వాత సేమ్ 2 డోర్లు క్లోజ్ చేసి వాయిస్ ఇస్తుంటే సేమ్ గడియా సౌండ్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక నేను ధైర్యం చేసేసి మా అన్న వీడియోలో అడుగుతుంటాడు కదా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఆడ కానీ మగ కానీ చిన్న కానీ పెద్ద కానీ సేమ్ డైలాగ్ నేను కూడా వాడేసా. ధైర్యం చేసుకుని చెప్పేశా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పండి అంటే. సినిమాలో చూస్తుంటాం కదా, ఒక ఆత్మ ఫ్రెండ్షిప్ చేస్తే తను మన నుంచి ఏదో హెల్ప్ కోరుకున్నట్టు, లేదో మనకేమైనా హెల్ప్ చేస్తున్నట్టు, ఏమైనా కొన్ని పవర్స్ ఏమైనా వస్తాయా అని ఎగ్జైట్మెంట్తో లోపల భయం ఉన్నా సరే దాబెట్టుకొని ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేశా. ఎవరైనా ఉన్నారా చెప్పండి అని. గజ్జల సౌండ్ వచ్చింది కాబట్టి లేడీస్ అనుకొని, అక్క ఎవరు మీరు, ఏం కావాలి చెప్పండి, మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కనిపించకుండా మాట్లాడండి, ఎందుకంటే కనిపిస్తే ఆత్మ ఎలా ఉంటుందో చూసి తట్టుకునే శక్తి ఉంటుందో లేదో, ఇదేమైనా లబ్డబ్ ఆగిపోతా అని భయం వేసి కనిపించకుండా మాట్లాడండి అని చెప్పా. నో రెస్పాన్స్. బాగా ఆలోచించి లాంగ్వేజ్ ప్రాబ్లం అయింటుందని హిందీలో స్టార్ట్ చేశా, కోయి హై ఇదర్ కుచ్ చాయియే అని. నో. తర్వాత మనం తెలుగు హిందీ లేకపోతే మనకి ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది కదా, 3వ లాంగ్వేజ్. సో దాన్ని కూడా ట్రై చేశా, హలో ఎక్స్క్యూజ్ మీ అని. నో రెస్పాన్స్. ఇలా చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశా. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, అంటే కనీసం 1 week ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటే నాకు ఎటువంటి హాని కానీ, నిద్రలో కలర్ రావడం కానీ, లేదా కాళ్ళు పట్టుకుని లాగడం కానీ, లేదా నన్ను కొట్టేసి నాకు జ్వరం తెప్పడం కానీ అలాంటిది ఏం జరగలేదు. అన్నీ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. అన్నయ్య నా వీడియోస్ని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టి సపోర్ట్ చేశాడు. చాలా ఫాస్ట్గా 2K సబ్స్క్రైబర్స్ వచ్చి మోనిటైజేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నాకు బాగా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు ఉంటున్న ఆత్మ నాకు ఒక ఫ్రెండ్ లాగా నాతో పాటు ఉంటుందని ఫిక్స్ అయిపోయా. అంటే నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నా పక్కన ఉండి ఏదో సలహా ఇస్తున్నట్టు అని ఫీల్లో తను పక్కకు వచ్చినా, గజ్జల సౌండ్ వచ్చినా,
తలుపు తట్టిన భయం అనేది వెళ్ళిపోయింది. ఇక నేనే ఏంటి ఇప్పుడు రావడం ఏంటి ఈరోజు ఇంత లేటు, నీకోసం ఎంత వెయిట్ చేస్తా తెలుసా, సరే స్క్రిప్ట్ రాస్తున్నా పక్క నుండి చూసి చెప్పు అని నేను సలహాలు చెప్పుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఆత్మ ఉందని నాకు రియలైజేషన్ అయిపోయింది, పక్కా అయిపోయింది 100%. అది కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటుందని అర్థమైపోయి నేను కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఇలాగే మాట్లాడుకుంటూ సరదాగా గడిపేవాడిని. మా అమ్మ వచ్చేసి ఒకరోజు మా అన్నయ్య ఇంటి రాగానే, అప్పట్లో మా అన్నయ్య ఎక్కడైనా బయటికి వెళ్తే ఒక 20 days 10 days తర్వాత వచ్చేవాడు. ఒకరోజు మా అన్నయ్యకి ఫుల్ క్లాస్ వేసుకుంది, ఏం రా ఎవరైనా బయట నుంచి ఇంటికి వస్తే ఫ్రూట్స్ ఏమైనా తీసుకొస్తారు, నువ్వేంట్రా బ్యాగులో ఆత్మను పెట్టుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేస్తామని ఒకరోజు ఫుల్గా క్లాస్ వేసుకుంది. ఇక మేము దిష్టి అంటాం కదా, మా అన్నయ్యకి పైనుంచి కిందికి దిష్టి తీసి ఈసారి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఆత్మలు కానీ ఏం రాకూడదు అని అయితే దిష్టి కూడా తీసింది. అయినా సరే నాతో పాటు ఆ ఆత్మ ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ 2 months ఉండిందండి. ఆ సౌండ్లు, ఆ గజ్జల సౌండ్లు బాగానే ఉండేది. దానికి మించి ఎఫెక్ట్స్ అయితే ఏం రాలేదు, ప్రామిస్ చెప్తున్నా. గజ్జల సౌండ్ ఒకటి, ఎవరో పైకి మెట్లు ఎక్కుతూ వస్తున్నట్టుగా ఒకటి గజ్జల సౌండ్ ఒకటి. రెండోది వాయిస్ ఇచ్చేటప్పుడు ఈ డోర్ గడియలు పైకి కిందికి సౌండ్, అంతే, వేరేది ఏ ఎఫెక్ట్స్ లేదు. ఇదే జరిగింది. సో నేను ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఎటువంటి ఎక్స్ట్రా మాటలు యాడ్ చేయలేదు, ఉన్న మాటలు ఏం తీయలేదండి. ఇదేనండి నా లైఫ్లో ఆత్మతో జర్నీ చేసిన విషయాలు, సంఘటనలు. సో ఇంకొక వీడియోలో మనతున్నప్పుడు నేను ఆత్మని గ్రహించాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఏ వీడియోలో షూటింగ్ అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎవరైనా నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ దగ్గర కూడా ఏమైనా స్టోరీస్ ఉంటే నా జీమెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు DM చేయండి. ఆ స్టోరీని తప్పకుండా నేను వీడియో చేసి మీ పేరు కూడా మెన్షన్ చేసి మరీ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్, బాయ్.